ఈరోజు మమతకి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేయాలి. మమత, నీకు ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ. ఇవి 3 అక్షరాలు కదా. చిచే బాలేదు. మమత, నేను నీకు 3 చెప్పాలి. చిచి వరస్ట్గా ఉంది. మమత, నేను నీకు కొన్ని చెప్పాలి. మరీ సినిమాటిక్గా ఉన్నట్టుంది. మమత, రేయ్, ఇక్కడ అద్దం ముందు కక్కేదో అక్కడ అమ్మాయి ముందు కక్కరా. సరేగానేదా సిగరెట్ తాగుదాం. నేను మానేశాను మా మమత కోసం. సిగరెట్ తాగుదాం దా. అయినా అమ్మాయి ముందు చెప్పాలి కానీ అద్దం ముందు ఏంట్రా? అదే కదరా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. రేయ్, నువ్వు అది చెప్పాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి కదలాలి. లవ్ ఏమీ థియరీ కాదు, ప్రాక్టీస్ అయ్యి ప్రిపేర్ అయ్యి చెప్పడానికి అదొక ఎమోషన్. అలా చెప్పేయాలి అంతే. ఫస్ట్ ఎక్కడి నుంచి కదలు చెప్దు కానీ. తను రావడానికి ఇంకా టైం ఉందిరా. వచ్చాక చెప్పేదేరే నీకుందా? చెప్పడానికి కావాల్సిన ధైర్యం కాదురా, దానికి ఒక ప్రాపర్ థాట్స్ కావాలరా. కాదు 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 రావాలి. చెప్పేటప్పుడు యాంగ్జైటీ ఉండాలి. ఒక ఎక్స్ప్రెషన్తో చెప్పాలి. క్యూరియాసిటీతో చెప్తే అప్పుడు అటువైపు నుండి ఎక్స్పెక్ట్ చేయలేని ఆన్సర్ వస్తుందిరా. అదే ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా నేను ఏదో చెప్పాలి అన్నట్టుగా వెళ్ళి చెప్తే స్టన్ అయ్యి కన్ఫ్యూజన్లో ఎక్స్పెక్ట్ చేయలేని ఆన్సర్ చెప్తుంది. అప్పుడు ఎలా చెప్తావు? ఫ్లవర్ ఇచ్చి చెవిలో పెట్టుకెళ్ళిపోతే, గ్రీటింగ్ కార్డ్ ఇస్తే, సారీ ఎవరు మై జస్ట్ ఫ్రెండ్ అనేస్తే, పోనీ రింగ్ కొనిస్తే, మరీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టు ఉంటుందేమోరా. స్ట్రైట్గా కళ్ళల్లోకి చూసి చెప్తే, బాగా ఎక్స్పీరియన్స్ ఉందేమో అనుకుని ఇలా ఎంతమందికి చెప్పాము అనుకుంటుందేమోరా. పోనీ తనని చూడకుండా చెప్తే, యాటిట్యూడ్ చూపిస్తున్నామేమో అనుకుంటుందిరా. రే నీ అబ్బా, ఐడియాలు చెప్పమంటే ఎదవ ఐడియాలజీ చెప్తావేంట్రా? ఒక పని చేస్తాను, ముద్దు పెట్టి చెప్పేస్తాను. లాగి పెట్టి ఒకటి పీకి వెళ్ళిపోద్దురా. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటది? నీలాంటి ఎదవల దగ్గర టైం వేస్ట్ చేయకూడదని. చూసారా, మిడిల్ క్లాస్ లవ్ అంటే అందులోనూ మినీ సైజ్ యుద్ధమే జరుగుతుందంటే ఇలాంటి బోకరోడు ఒకడు ఉంటాడు. ఏదో చెప్పాలన్నావు, అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఇలాంటి టైంలోనే అబ్బాయిలకి సైలెన్స్ కూడా వైలెన్స్ అన్నట్టు ఉంటుంది. ఏ సాయి, నిన్నే. అది మమత, యాక్చువల్లీ ఒక ఫ్లవర్ ఇచ్చి చెప్దాం అనుకుంటే వాడిపోతుందేమో అనిపించింది. ఒక కార్డ్ ఇచ్చి చెప్దాం అనుకుంటే నాకు భయం అని అనుకుంటావేమో అని అనిపించింది. ఒక రింగ్ ఇచ్చి చెప్దామంటే అంత బడ్జెట్ లేదనిపించింది. సో ఇదంతా నీ ముందు చెప్పాలంటే భయం అనిపించింది మమత. అర్థమైంది నువ్వేం చెప్పాలనుకున్నావు. అమ్మయ్య, నాకు కావాల్సింది కూడా అదే మమత. కానీ నువ్వు చెప్తేనే అది వినటానికి బాగుంటుంది. ఇలా ఎంకరేజ్ చేస్తున్నా మమత, నాలో కరేజ్ బయటకు వచ్చింది. ఐ లవ్ యూ మమత. టైం కావాలని చెప్పి టైం వేస్ట్ చేయలేను. నేను కూడా వెయిట్ చేయలేను మమత. అలాని వెంటనే నా డెసిషన్ చెప్తే సిచ్యువేషన్ వీక్ అయిపోతుంది, అండ్ రొటీన్ కూడా. సో 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 ఐ నీడ్ సమ్ టైం అన్నమాట.